1వ అధ్యాయం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలము ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను ఉండును. అతడు చెయ్యునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అయితే ఈ కీర్తనకారుడు రాసిన వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, మనమట దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదట, నడవకూడదట. దుష్టులు ఎవరంటే దేవుణ్ణి ఎరగని వారు. దేవునికి స్తోత్రములు. పాపులు కూర్చుండే చోటన కూర్చుండకూడదట, పాపులు నిలుచుండే చోటను కూడా నిలవకూడదట, అపహాసకులు కూర్చుండే చోటను కూడా మనం ఏం చేయకూడదట, కూర్చుండకూడదట. అపహాసకులు అంటే హ్యాసప్ చేసిన వారు, హేళన చేసేవారు. అలాగే యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దానిని ధ్యానించాలట. ఈ ధర్మశాస్త్రము దేవుడిదే కదా. ఈ ధర్మశాస్త్రమునందే మనం ఏం చేయాలట, చదువుకుంటూ ఆనందించుకుంటూ ఎప్పుడు ఉండాలట. అయితే ఇలా చేస్తే అతడు ఏమి పని చేస్తున్నానో ఏమవుతుందట, కార్యము ముందుకెళ్తుందట. అయితే అతడు ఎలా ఉంటాడంటే, నీటి కాలువను ఏటి ఎరను నాటబడినదై ఆకుబాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టుగా ఉంటాడట. అంటే నీటి పక్కన, ఇప్పుడు చూడండి కాలువ పక్కన, ఇప్పుడు నీటి పారే కాలువ పక్కన చెట్టు ఉంటే అది ఎప్పుడు ఎలా ఉంటది, పచ్చిగా ఉంటది, పచ్చగా ఉంటది, పండ్లను ఎప్పుడు ఇస్తూనే ఉంటది. అయితే ఈ ధర్మశాస్త్రం అయితే ఎవరైతే ఆనందం పడతారో వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారట, వాళ్ళు చేసే పనులట సఫలం అవుతాయంట, ఏమైనా కార్యము జరుగుతుంటదట. మనము ఇలా ఉండాలి. ఎప్పుడు కూడా దుష్టుడు ఆలోచనలు చెప్పి మనము నడవకూడదు, పాపుల మార్గమునే ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే తన నిత్య రాజ్యము కొరకు ఎన్నుకున్నాడు.